నుంచి సురేష్ అన్న మాట్లాడతారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ బహుశా ఇది ఒక సూచికేమో. ఉస్మానియా ఇంత చరిత్ర ఇప్పటిలాగా మాట్లాడుకున్నాం అందరం కూడా. అలాంటి ఉస్మానియాలోనే ఈ సర్క్యులర్ రాగలిగింది అంటే రేపు తెలంగాణ సమాజంలో ఏ రకంగా అణచివేతకి తెరలేయబోతోంది అనే సూచికని గుర్తించే పూర్వ విద్యార్థులుగా మన బాధ్యత ఇది అని ఈ సమావేశానికి పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా అయితే నిజానికి ఈ సర్క్యులర్కి ఎటువంటి చట్టబద్ధత లేదు, న్యాయబద్ధత లేదు, రాజ్యాంగ భద్రత అంతకన్నా లేదు. అయినా కానీ ఇలాంటి ఎందుకు వస్తున్నాయి ఈ సర్క్యులర్లు? లేదా ఆల్రెడీ యూనివర్సిటీస్లు అన్నింటిలో కూడా అటు కేంద్ర యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే నిన్న మొన్న హెచ్సిలో చూస్తున్న ఇవన్నీ కూడా అంటే ఏమి చేయదలుచుకున్నారు పాలకులు? అది ఒక విశ్వవిద్యాలయం లాంటి ఒక చిన్న ప్రాంతాల్లో కావచ్చు, లేదా దేశంలో సమాజంలో మొత్తంలో కూడా ఏ సమస్యనైనా దాని మీద పోరాడే వాళ్ళందరినీ కూడా అది ఒక శాంతి భద్రతల సమస్యలుగా చిత్రీకరించి ఆ పరిష్కారం అంతా కూడా పోలీసు చేతుల్లోకి పెడుతున్నారు. లేదా ఈ పోరాటాన్ని అంతా నేరమయం చేయదలుచుకుంటున్నారు. తద్వారా ఈ పోరాటాలని వీటన్నిటిని కూడా నేరమయం చేయడం ద్వారా తగ్గించాలి అనే ప్రయత్నం ఎప్పుడో మొదలైంది. ఎందుకంటే ఎన్నడూ లేనంతగా ఈరోజు ఈ చట్టాలను, అణచివేత చట్టాలన్నింటినీ కూడా ప్రయోగించి దాని కిందనే దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులుగా పేరుండే వాళ్ళందరినీ కూడా ఆ చట్టాల చాటున నోరెత్తని కూడా చేయడం అనేది చూస్తున్నాం. కాబట్టి చాలా తీవ్రమైన సమస్య. దీంట్లో ఈ సమస్య ఇలా మొదలైన దశలోనే దీన్ని పెద్ద స్థాయిలో దీన్ని చర్చించి ఇది రాకుండా అమల్లోకి రాకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మొత్తం మీదగా ఉంది అని చెప్పి వెళ్తున్న దాంట్లో భాగంగా ఐఏపీఎల్గా మేము తప్పనిసరిగా న్యాయవాదులుగా కూడా పోరాటం చేస్తాం. అయితే నా సూచన నేరుగా వెంటనే న్యాయ వ్యవస్థ ముందుకి వెళ్లకుండా సమాజంలో చేయాల్సిన అన్ని రకాల పోరాట రూపాల్లో చేయడం ద్వారా మటుకి న్యాయ వ్యవస్థకి చిట్ట చివరిగా మటుకి న్యాయ పోరాట రూపం తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఆలోపి సమస్య పరిష్కారం కావాలని అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి